స్టాండింగ్ ఆర్డర్స్ ను వెంటనే రద్దు చేయాలి. స్టాండింగ్ ఆర్డర్స్ ను వెంటనే వర్ధిల్లాలి. జేఏసీ నాయకత్వం వర్ధిల్లాలి. జేఏసీ నాయకత్వం. ధన్యవాదాలు. ఇప్పుడు మనలందరినీ ఉద్దేశించి తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వి గోవర్ధన్ గారు మాట్లాడతారు. ఓకే కామ్రేడ్స్, ఈరోజు మేడ్చల్ మరియు సికింద్రాబాద్ సర్కిల్ టీవీఏసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈ 5వ రోజు అంటే చివరి రోజు రిలే కూర్చున్నటువంటి మీ అందరికీ పేరు పేరున యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ ద్వారా మీ అందరికీ విప్లవ అభివందనాలు తెలియజేస్తాను. అదేవిధంగా నా తోటి రాష్ట్ర ఆఫీస్ బేర్ అయినటువంటి రవి గారు, అదేవిధంగా ప్రసాద్ రాజ్ గారు, రాష్ట్ర కమిటీ సభ్యులు మురళి గారు, ఇతర అన్ని స్థాయిలో నాయకులు మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తాము. ఈరోజు 5వ రోజు చివరి రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షలు చేపడతా ఉన్నాం. నిజంగా మన యొక్క సమస్య ఏంటి, మన యొక్క డిమాండ్ ఏంటి, మన అందరికీ ఒక స్పష్టత ఉన్నది. ఇంకో చిన్న స్పష్టత చెప్పాలి. మన డిపార్ట్మెంట్ లో ఉద్యోగులు కార్మికులు అని ఎందుకు అనుకుంటారు తెలుసా? కార్మికులు అంటే ఇంగ్లీష్ లో ఏమంటారు? లేబరు అండ్ ఎంప్లాయ్. ఎంప్లాయ్ అంటే ఎవడు? రెగ్యులర్ వాడు ఎంప్లాయ్ అన్నట్టు. లేబర్ అంటే కాంట్రాక్ట్ ఆర్టిజన్ వాడు లేబర్ అన్నట్టు. అది శుద్ధ తప్పు. జేఏఓ కింద నుంచి అందరూ లేబరే, అందరు కార్మికులే. కాకపోతే మన దగ్గర తెల్ల బట్టల సాంప్రదాయం, మల్లెపూల బట్టల సాంప్రదాయం పెరిగి ఒక సొంత గౌరవం సృష్టించుకున్నాడు అనమాట రెగ్యులర్ ఉద్యోగి. రెగ్యులర్ ఉద్యోగి మీన్స్ వాటికి ప్రాతినిధ్యం వహిస్తున్న కొన్ని సంఘాలు. అది మేము ఉద్యోగులు, మీరు లేబర్. అంటే ఇక్కడనే మనల్ని నిలువున చీల్చుతున్నారు. ఇక్కడ అన్న నువ్వు కూడా లేబరే కదా నాను, వాడు ఎట్లా ఫీల్ అవుతాడు? 11 kV షార్ట్ కొడితే ఎంత దూరం పోతాం అంత దూరం పోతున్నాడు. సో వాడు మనం అందరం లేబరే. 1104 అయినా 327 అయినా ఎంత పెద్ద సంఘం అయినా జేఓ కాడి నుంచి లెక్క జేఓ కింద జేఓ కాడి నుంచి అందరికి లేబర్ లాసే వర్తిస్తాయి. కాబట్టి మనందరం లేబరే, కార్మికులమే. ఉద్యోగులు అంటే మళ్ళీ అందరం ఉద్యోగులమే. ఉద్యోగం చేస్తే ఉద్యోగం, వాడు ప్రైవేట్ ఉద్యోగ, కాంట్రాక్ట్ ఉద్యోగ, ఇది తేడా. అదే మన మోహన్ ఆర్టిజన్ కార్మికుల ఐక్యత, మన విద్యుత్ ఉద్యోగుల ఐక్యత. సో ఇది దానికి డిఫరెంట్. మనం అందరం లేబర్, అందులో ఇష్యూ ఏం లేదు. సో కాబట్టి ఈరోజు మనం 5 రోజుల రిలే నిరాహార దీక్ష రాష్ట్ర వ్యాప్తంగా, యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాలలో దాదాపు 31 సర్కిళ్లలో జరుగుతూ ఉంది. ఇంకా అదనంగా ట్రాన్స్కో సర్కిల్స్, జనరేటింగ్ స్టేషన్స్ అదనంగా అట్లా దాదాపు 45 నుంచి 50 సెంటర్లలో దిగ్విజయంగా ఈ రిలే నిరాహార దీక్ష జరుగుతాం. ఉదాహరణకు వనపర్తి జిల్లా ఉంది. వనపర్తిలో మొదటి రోజు ఒక 4-5 కూర్చున్నారు. ఈ రోజు నిన్నను ఆనంద్ గౌడ్ అని ఒకటే ఒక ఆర్టిజన్ కూర్చున్నాడు. అది పెట్టుకొని కూర్చొని ఒకటే దండేసుకొని కూర్చున్నాడు. అంటే ఎవడు కదిలి వచ్చినా కదిలి రాకపోయినా ఒక్కడే కూర్చున్నట్టే. దట్ ఈస్ ద స్పిరిట్. ఆ స్పిరిట్ తో మనం ముందుకు పోవాలి. ఈ ఉద్యమంలో ఎవడు వస్తున్నాడు, ఎవడు వస్తలేడు ఇవన్నీ ఆలోచించడు. ఎవడు వస్తున్నాడు ఆడు మనోడే. ఎవడు రావట్లేదు ఈ రోజు కాదు రేపు రావాల్సిందే. ఎవరు మాట్లాడేటప్పుడు ఆడికి ఇట్లా అనుకొని పోతున్నాడు. అవునా? ఇట్లా అని పోతుండట మనోళ్ళే, ఆర్టిజన్ మిత్రులే. మీకు కరపక్కన వాళ్ళు వచ్చినాయా? దాంట్లో ఒక ముచ్చట రాసిర్రు మనోళ్ళు. ఏడిసేదానికి మొగడు వస్తే తూడిసేదానికి కూడా మొగడు వస్తుంది. మీరు ఇట్లనే అనుకొని బయట తిరిగితే ఉన్న మొగుళ్ళు కూడా చచ్చిపోయి అందరం ముడముప్పులు అవుతారు. ఇట్లా అనుకొని చాలా మంది ఉద్యమంలో 20,000 మందిలో దాదాపు ఒక 10,000 మంది మనకు అటాచ్ అయి ఉన్నారు. ఈ ఉద్యమంతో లింకప్ అయి ఉన్నారు. ఇంకా దాదాపు 10,000 తర్వాత ఇంకా చాలా మంది ఈ ఉద్యమంలోకి రాని పరిస్థితి ఉంది. నేను 10,000 సంఖ్య ఎట్లా చెప్పగలుగుతున్నా అంటే, మనం 2 కంపెనీలో చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతున్నాయో
ఎస్పీడీసీఎల్ ఎల్పీడీసీ దాదాపు 10,000 మందిని మనము సమీకరించాం. అంటే 10,000 మంది అదేం సింపుల్ సంఖ్య ఏం కాదు. 10,000 మందిని సేకరించడం కూడా చాలా పెద్ద టాస్క్, అది పెద్ద విజయమే. కానీ ఇంకా 10,000 మందిని కూడా మనం ఈ ఉద్యమంలోకి తేవడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మంచి చేసేవాడు 100 మంది అయినా చెడు చేయడానికి ఒక్కడు సరిపోతాడు. ఆ ఒక్కరిని కూడా ఎవరిని వదలొద్దు, ఈ ఉద్యమంలోకి తేవాలి. చాలా మంది ఆర్టిజన్లు ఇట్లనే ఉన్నారు, అందరికైతే నాకైతుందేమో ఇట్లాంటి భ్రమలలో ఉన్నారు. వాళ్ళు కూడా ఈ ఉద్యమంలోకి జాయిన్ అయితే ఇంకా రాబోయే 6 నెలలకు అయ్యేది 3 నెలల్లో అయిపోతుంది. వాడు రాకపోతే 6 నెలలు 12 నెలలు అవుతుంది. కానీ ఏది ఏమైనప్పటికీ గత 6 నెలలుగా ఈ టీవీ జేఏసీ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి ఉద్యమం చాలా 100కు 100% మనం సక్సెస్ అయినామంటే మళ్ళీ మీరందరూ కన్వర్షన్ కాలేదు కదా, ఎట్లా సక్సెస్ అని అనుకుంటా. అసలు ఈ ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ ఒక నిర్ణయానికి రావడానికి లేదా మన డిమాండ్ను పరిష్కరించుకోవడానికి ముందు మన ప్రయత్నం 100% ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో ఎస్పీడీసీఎల్ మహాధర్నా కానీ, ఎన్పీడీసీఎల్ మహాధర్నా కానీ, ఈ రిలే నిరాహార దీక్షలు కానీ, ఇందిరా పార్క్ కార్యక్రమం కానీ చాలా విజయవంతంగా దిగ్విజయంగా చేసినాం. మనం ఆ సందర్భంగా మనందరం అందరికీ ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన అవసరం. ఇంకా రాబోయే రోజులలో ఇంకా ఏం చేయాల్సి వస్తుంది. ఆల్రెడీ మన వాళ్ళు ఒక కార్యాచరణ ప్రకటించి ఈ రిలే నిరాహార దీక్షల 5వ రోజు ఈ రోజు ముగించగానే మన టీవీఏసీ జేఏసీ రాష్ట్ర జేఏసీ యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల పర్యటన పెట్టింది. ఈ అన్ని జిల్లాల పర్యటన ఎందుకు పెట్టింది? ఇప్పుడు నేను చెప్పిందే, ఎవడైతే ఇంకా మనకు కలిసి రాకుండా ఉన్నారో వాళ్ళని కలుపుకోవడానికి, వాళ్లకు అర్థం చేయించడానికి రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతారు. తిరిగిన తర్వాత అందరినీ సమీకరించి చలో విద్యుత్ సౌధ పిలుపు ఆల్రెడీ ఫిబ్రవరి 20 ఇచ్చి ఉన్నా. అంటే మా ఉద్దేశం ఏంది, ఆర్టిజన్ల ఉద్దేశము 20 తారీఖు చలో విద్యుత్ సౌధ పోవాలి, విద్యుత్ సౌధను ముట్టడించాలనేది మా ఆకాంక్ష కాదు. మీరు అంతలోపు సమస్యను పరిష్కరించి టీవీఏసీ జేఏసీతో చర్చలకు పిలిస్తే మాకు ఎక్కడ ముట్టడి చేయాల్సిన అవసరం లేదు. మా డ్యూటీలు మేము చక్కగా చేసుకొని ఈ సంస్థ అభివృద్ధి కోసం పాటుపడడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మా న్యాయమైన చట్టబద్ధమైన ఈ డిమాండ్ను పరిష్కరించడానికి వెంటనే యాజమాన్యం ప్రభుత్వం ముందుకు రావాలి. రాని ఎడల ఈ టీవీఏసీ జేఏసీ చాలా శాంతియుతంగా చట్టబద్ధంగా ఓపికతో ముందుకు ఎన్ని రోజులైనా సరే ఈ డిమాండ్ పరిష్కరించే వరకు ఈ ఉద్యమం నిరంతరం కొనసాగుతుంది అని చెప్పడానికి ఈ కార్యక్రమాలే నిదర్శనం. అయితే మనం ఇన్ని రోజులు కార్యక్రమాలు చేసాం కదా, ఏంటి దీనికి ఏమన్నా ఫలితం దక్కిందా, ఏమైనా వచ్చిందా అంటే సమస్య పైన ఎవరు డైరెక్ట్ వచ్చి మనకి ఏం చెప్పకపోయినా మన సమస్య న్యాయబద్ధమైంది అనేది మేనేజ్మెంట్ కు మనం చేరవేయగలిగినాం. అదేవిధంగా ఈ ప్రభుత్వానికి కూడా 20,000 మంది ఆర్టిజన్లో దాదాపు 20-25 ఏళ్ల నుంచి తమ ప్రాణాలు సైతం బలి చేసుకుంటూ పణంగా పెట్టి ప్రమాదకరమైనటువంటి డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ వాళ్ళని కన్వర్షన్ చేయమంటున్నారు. ఇది న్యాయమైన డిమాండే అని ప్రభుత్వం దృష్టికి మన సమాచారాన్ని చేరవేయగలిగింది ఇన్ని రోజుల 6 నెలల మన ప్రయత్నం. అయితే వాళ్ళు కూడా ఒక ఆలోచన చేస్తున్నారు అనేది మనకు ఒక సమాచారం వచ్చింది. ఆయన ఆలోచన చేస్తున్నారంట కదా, రేపటి నుంచి ఎవరి పని వాడు చేసుకుంటాం అనేది కాదు. ఆలోచన మస్తు చేస్తాం. నేను ఇంటికి వేరే ఆటలు మస్తు ఆలోచన చేస్తాను, కానీ మళ్ళా బండి కిక్ కొట్టుకొని ఇప్పుడు డ్యూటీకి బంద్ చేయగానే బయలుదేరగానే ఆలోచనలన్నీ మళ్ళా మర్చిపో. సో కాబట్టి రాబోయే రోజుల్లో ఇంతకు 100 రెట్ల పై ఎత్తున ఉద్యమం చేయాల్సిన అవసరం వస్తుంది. దానికి అందరూ మనం సిద్ధంగా ఉండాలి. మనం ఇన్ని రోజులు చేసిన పోరాటం కానీ రాబోయే రోజులలో చేసే పోరాటం కానీ వృధా కాదు. ఎందుకంటే మనం ఆఫ్టర్ ఆల్ ఈ గేట్ బయట ఉండే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఈ రోజు ఆర్టిజన్లుగా పోరాడి 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 ఈ దాకొచ్చు. ఇంకా లాస్ట్ కు
గర్భగుడిలోకి వచ్చిన జర గంట కొట్టుకు ఒకటే బాకీ ఉన్నది ఇక మనకి. సో కాబట్టి కన్వర్షన్ అంటే ఏంది? కన్వర్షన్ అంటే ఏదో దిక్కు మొక్కు లేని తెచ్చి జైలను ఇవ్వడం కాదు. విద్యార్హతను బట్టి ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న వాళ్ళను నువ్వే గత ఉన్న ప్రభుత్వమే మేనేజ్మెంటే వీళ్ళందరినీ పర్మనెంట్ చేస్తున్నాము, డిపార్ట్మెంట్ లో విలీనం చేస్తున్నాం అని విలీనం చేసారు, పర్మనెంట్ చేశారు. దీన్ని అందరినీ చూసి మన తెలంగాణ సమాజం కానీ ఇతర పబ్లిక్ అందరు ఏమనుకున్నారు? మా వాళ్ళందరూ రెగ్యులరైజ్ అయిపోయారు అంటే అసలు ముచ్చట మనకు తెలిసి ఏం జరిగిందో. అట్లా మోసం చేసి మనల్ని రెగ్యులర్ పోస్టుకు కన్వర్షన్ ఇవ్వలేదు. ఇట్ మీన్స్ జేఎల్ఎన్ కానీ, జెన్కోలో జేపీఓ కానీ, లేదా అకౌంట్స్ లో చూస్తే జూనియర్ అసిస్టెంట్ కానీ, లేదా ఇంజనీరింగ్ క్యాడర్ లో చూస్తే డిప్లొమా చేసిన వాళ్ళు ఉంటే సబ్ ఇంజనీర్ కానీ, అట్లాంటి పోస్టులు ఇవ్వలేదు. మనం ఏమంటున్నాం? మనల్ని రెగ్యులరైజ్ అంటలేదు. గతంలో రెగ్యులరైజ్ నువ్వు చక్కగా చేయలేదు కాబట్టి మన దగ్గర ఆల్రెడీ డిప్లొమా చేసిన వాడు ఉంటే ఓఎండ్ఎం నుంచి సబ్ ఇంజనీర్ కన్వర్షన్ అవుతా ఉన్నాడు, ఓఎండ్ఎం నుంచి అకౌంట్స్ కు జూనియర్ అసిస్టెంట్ కు కన్వర్షన్ అవుతా ఉన్నాడు. ఆ సిస్టమ్ మన దగ్గర ఉంది కాబట్టి నువ్వు మా అందరినీ ఆర్టిజన్లుగా విలీనం చేసుకున్నావు కాబట్టి మా క్వాలిఫికేషన్ కు తగ్గట్టు కన్వర్షన్ ఇవ్వమంటున్నావు, అంతే కదా. ఇంకో పెద్ద రాజ్యాంగ మార్పు, రాష్ట్ర ఉత్తర్వులు ఏమో అవసరం లేదు. నువ్వు ఆల్రెడీ మమ్మల్ని ఆర్టిజన్లుగా గుర్తించినావు, ఒక రకమైన క్యాడర్ క్రియేట్ అయింది. ఈ క్యాడర్ నే కన్వర్షన్ ఇవ్వమని అంటుంది. అయితే కన్వర్షన్ ఇవ్వడం మూలంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన కానీ యాజమాన్యం పైన కానీ ఏమన్నా పెద్ద ఆర్థిక భారం పడుతుందా అని కూడా మన రాష్ట్ర నాయకత్వం, మన టీవీజేఏసీ నాయకత్వం ఆలోచించి అంత పెద్ద చెప్పుకోదగ్గటువంటి పెద్ద ఆర్థిక భారం ఏం పడే పరిస్థితి లేదు. అసలు మనల్ని ఇట్లనే పెట్టి కొత్తగా రిక్రూట్మెంట్ చేస్తేనే ఈ ప్రభుత్వానికి యాజమాన్యానికి ఆర్థిక భారం పడుతుంది. ఎందుకంటే మన జీతం మనకి ఇస్తూనే ఉన్నావు, మళ్ళీ బయట నుండి తెచ్చి వానికి అధికంగా ఇస్తావు. అసలు వీళ్ళనే ఆర్టిజన్లను జూనియర్ లైన్మెన్ గా కన్వర్షన్ చేస్తే మీ దగ్గర ఉన్నటువంటి జూనియర్ లైన్మెన్లు అన్ని ఫిలప్ అయిపోతాయి. నువ్వు పెద్ద కొత్త రిక్రూట్మెంట్ అవసరం లేదు, కొత్తగా బడ్జెట్ శాంక్షన్ కూడా అవసరం లేదు. సరే మరి కొత్త రిక్రూట్మెంట్ ఎట్లా? ఈ మధ్య కాలంలో చాలా మంది నిరుద్యోగులు ఏదో కేసు ఎత్తారట, అది ఎత్తారట. అసలు నిరుద్యోగులకు ఈ సందర్భంగా చెప్తున్నా, అరే మా డిపార్ట్మెంట్ లో ఆర్టిజన్ అనే క్యాడర్ జూనియర్ లైన్మెన్ కంటే ఒక కింది క్యాడర్ తయారైంది. ఇది జూనియర్ లైన్మెన్ అయిపోతుంది. అసలు నువ్వు ఒట్లాడాల్సింది కన్వర్షన్ మీద, ఈ రెగ్యులరైజేషన్ మీద కాదు. ఈ తెలంగాణలో ఉన్న నిరుద్యోగ సంఘాలు ఏవైతున్నాయో నిరుద్యోగులకు కూడా నేను పిలుపునిస్తా ఉన్నా. అసలు మీరు పొట్లాడాలనుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కొన్ని లక్షల వేల పోస్టులు ఖాళీ ఉన్నాయి. అసలు మీరు నేరుగా ఈ రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడి ఖాళీ పోస్టులను భర్తీ చేయిస్తే మీరందరూ భర్తీ అయిపోయినాక ఇంకా మీ అన్నదమ్ములకు కూడా ఖాళీ ఉన్నాయి, అన్ని పోస్టులు ఉన్నాయి. వాళ్ళు ఆడగొట్లాడకుండా ప్రాణాలు సైతం త్యాగం చేస్తూ మమ్మల్ని ఏదో చిన్నగా రెగ్యులరైజ్ చేస్తూ 30-40 వేల జీతం వచ్చే కాడ వచ్చి కేసులు వేస్తా, దీన్ని ఆపితే అంటే ఇది సమంజసం కాదు. గతంలో జరిగింది. అయినా 12(3) అగ్రిమెంట్ ప్రకారం మనం యాజమాన్యంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం మనల్ని రెగ్యులరైజ్ చేయడానికి అవకాశం ఉంది. మరి విద్యుత్ సంస్థలో రెగ్యులరైజ్ కొత్తగా చేస్తా ఉన్నారా? 1950 నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగులను లేదా ఎన్ఎంఆర్లను లేదా మజ్దూర్లను లేదా విలేజ్ ఎలక్ట్రిసిటీ వర్కర్లను చాలా సార్లు రెగ్యులర్ పోస్ట్ కన్వర్షన్ చేసి రెగ్యులర్ చేసినటువంటి పరిస్థితి మన డిపార్ట్మెంట్ లో ఉంది. నేను చెప్తున్నటువంటి ఈ విలేజ్ ఎలక్ట్రిసిటీ వర్కర్స్ అంటే ఎవరో తెలుసా? మన గ్రామాలలో ఆ గ్రామ సచివాలయం అంటే ఆ గ్రామ సర్పంచి, ఆ గ్రామం యొక్క దాన్ని ఏమంటారు, గ్రామ కమిటీ, గ్రామ పంచాయతీ, ఎగ్జాక్ట్. ఆ గ్రామ పంచాయతీ ఆ ఊర్లలో సరైనటువంటి విద్యుత్ ఉద్యోగి అలొకేషన్ లేక, సరైనటువంటి రెగ్యులర్ లైన్మెన్ అక్కడ గ్రామానికి లేకపోతే ఆ గ్రామ పంచాయతీ ఎవరినో ఒకరిని కరెంటు పని చేస్తుంది. విలేజ్ ఎలక్ట్రిసిటీ వర్కర్ అంటే ఈ గ్రామంలో ఉన్నటువంటి స్ట్రీట్ లైట్స్ కానీ, చిన్న చిన్న ఫ్యూజులు పోతే కానీ ఏమన్నా ఉంటే చేయడానికి ఆ గ్రామ కమిటీ వాడిని నియమించుకొని వాళ్ళే జీతం ఇచ్చేది. ఎవరు ఇచ్చేవాళ్ళు? ఆ సర్పంచి, గ్రామ పంచాయతీ జీతం ఇచ్చేవాళ్ళు. కానీ అప్పుడు మన వాళ్ళు గట్టిగా పోట్లాడి అసలు ఇది కోర్ డ్యూటీ, ఈ డ్యూటీ గ్రామానికి సంబంధించింది కాదు,
ఈ డ్యూటీ కంటిన్యూటీ ఉన్నటువంటి కోర్ జాబ్ ఇది. ఇది డిపార్ట్మెంట్ కి సంబంధించిన జాబు. వీడు చేసేది డిపార్ట్మెంట్ జాబ్ కాబట్టి వీడు ఎవడు నిర్మించినా ఎట్లా నియమించబడ్డా వీడిని విద్యుత్ సంస్థలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని పోట్లాడి అటువంటి వాళ్ళను కూడా రెగ్యులరైజ్ చేయిస్తే వాళ్ళు ఇప్పుడు జేఓ క్యాడర్, లైన్ ఇన్స్పెక్టర్ క్యాడర్ కూడా ఉన్నారు. మన యూనియన్ లో సభ్యులు కూడా చాలా మంది ఉన్నారు. అంటే వాళ్లకు మనకు నక్కకు నాగలో అనుకున్నంత తేడా ఉంది. అది మనల్ని ఎవడైనా వేరే నియమించిండా? ఇదే డిపార్ట్మెంట్, ఇదే ఇంజనీర్లు, ఇదే సంస్థ నియమించింది కదా. ఇది చాలా సింపుల్ అయినటువంటి విషయం, సాధారణమైనటువంటి విషయం. కాబట్టి మమ్మల్ని కన్వర్షన్ చేయండి అని మనం అడుగుతా ఉన్నాం. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. మేము మొన్న భద్రాచలం పోయినప్పుడు ఒక సీనియర్ నాయకుడు ఏం చెప్పిందంటే 1959, 50, 55, 58లో జెన్కోలో మజ్దూర్లుగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గా ఉన్న ఆయన రెగ్యులర్ అయిన ఒక ఉద్యోగి అంచెలంచెలుగా తనకున్న అవకాశాలను బట్టి చదువుకొని ఆయన డైరెక్టర్ గా రిటైర్ అయ్యిందంట. ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీ రెగ్యులరైజ్ అయ్యి మధ్యలో చదువుకుంటూ డైరెక్టర్ స్థాయికి వచ్చి రిటైర్ అయ్యింది. ఇప్పుడు మనం కూడా డైరెక్టర్లు కావాలనుకుంటున్నాం, మనం అది కూడా అడుగుతున్నాం. జూనియర్ లైన్మెన్ అని అంటే సో కాబట్టి ఈ జూనియర్ లైన్మెన్ ఇవ్వమని అడగడానికి కూడా మనకు ఒక ముఖ్యమైన కారణం ఉంది. అసలు మనం జూనియర్ లైన్మెన్ అయితే తప్ప ఈ డిపార్ట్మెంట్ లో వివక్ష పోదు. నిజంగా అందరూ కౌగిలికి అద్దుకొని మాట్లాడే పరిస్థితి ఉందా? వాడు ఆర్టిజన్, నేను రెగ్యులర్, వాడు ఆర్టిజన్. ఈ వివక్ష పోవాలంటే ఫస్ట్ మాకు ఒక గుర్తింపు. ఇది మన ఆత్మ ఏమంటారు, మన సెల్ఫ్ రెస్పెక్ట్ కి సంబంధించిన ఇష్యూ కూడా. పుట్టి ఉద్యోగమే కాదు, ఇది సెల్ఫ్ రెస్పెక్ట్ సంబంధించినటువంటి ఇష్యూ కూడా. మొన్ననే చాలా మంది మాట్లాడేటప్పుడు చెప్తా ఉన్నారు, అసలు ఈ సంస్థ 20,000 మంది ఆర్టిజన్ అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఈ సంస్థ 90% మొత్తం ఆర్టిజన్ల యొక్క చేతుల మీద నిలబడి ఉన్నది. అది మనం గుర్తిస్తలేం. ఆర్టిజన్లు 20,000 మంది ఇది గుర్తిస్తే ఏదో ఒక రోజు చేతులు తీస్తాం అనే టైం వస్తే ఎవడైనా వచ్చి మనతో మాట్లాడి మన సమస్య పరిష్కారం చెయ్యక తప్పదు. సో కాబట్టి ఇది గుర్తించాలి. మనం 3 రోజులు డ్యూటీ చేసి ఇంటికి పోయి మర్చిపోతే ఇది ఇట్లనే ఉంటది. కాబట్టి దీన్ని గుర్తించాలి. రాబోయే రోజులలో ఇంకా పెద్ద మహత్తరమైన కార్యక్రమాలు చేయబోతా ఉంది. మొన్ననే మన టీవీఏసీ జేఏసీ చైర్మన్ ఈశ్వరరావు గారు కూడా మిడ్ కంపౌండ్ లో మాట్లాడారు. అంటే ఇదేదో ఇక మేము రిటైర్ అయ్యేదాకా ఇట్లనే దండలు వేసుకొని కూర్చుంటాం అని కాదు. మేము ఈరోజు దండలు వేసుకుంటాం, రేపు దండం పెడతాం, దశకం పెడతాం, అన్ని కొడతాం. ఏదో ఒక రోజు త్వరలోనే ఈ 20,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఆర్టిజన్ లైన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఆర్టిజన్లంతా ఐక్యమై సమ్మె చేయడానికి కూడా చాలా మంది అనుకోవచ్చు మన దగ్గర చాలా అడ్వాన్స్ వాళ్ళు ఉంటారు. ఇది అంతే ఎందుకన్నా రేపే సమ్మె ప్రకటించాయి. ఇట్లాంటివి కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాళ్ళు ఉంటారు. సమ్మె ప్రకటించడానికి పెద్ద సమస్య ఏం కాదు. సమ్మె ప్రకటించిన తర్వాత ఎవడు నిలబడతాడు అనేది మనకు ముఖ్యం. నాదేముందండి, గోవర్ధన్ వచ్చి రేపటి నుంచి సమ్మె అని బర్రమని బండి ఎక్కి పోతాం మా ఇంటికి. ఇక్కడ సమ్మెలో ఈ సబ్ డివిజన్ లో సర్కిల్ ఎవరు నిలబడాలి? అట్లనే కదా గతంలో 2-3 సార్లు సమ్మెలు ఫెయిల్ అయినాయి. సమ్మె ప్రకటించి 24 గంటలు కూడా సమ్మె చేయలేని దుస్థితి ఏర్పడ్డది. ఎందుకు ఏర్పడ్డది అంటే సమ్మెకు సన్నద్ధం చేయాలి ముందు. అది సంవత్సరం పడుతుందా, 6 నెలలు పడుతుందా? ప్రతి కార్మికుడిని ఈ మన యొక్క న్యాయమైన డిమాండ్, ఎంత కష్టమైన డిమాండ్, ఏ వరకు పోవాల్సి వస్తుందని వాడిని మనం మానసికంగా తయారు చేసి నువ్వు సమ్మెలోకి దింపితే 100 మంది దింపితే కనీసం 90 మంది నిలబడతారు. నువ్వు ఏం చెప్పలే, ఏం చేయలే, సమ్మె నిలబడితే ఎవడు రాడు. సో కాబట్టి ఆ రోజులలో లాగా లేదు. ఇప్పుడు వాట్సాప్ లో సమాచారం ఒక్క మీటర్ నొక్కితే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో తెలిసిపోతుంది. ఎప్పుడైతే సమాచారం తెలుస్తుందో వాడు ఇట్లనే ఉంటాడు. సమాచారం తెలియకపోతే వస్తాడు వీడి దాకా ఎందుకు జరుగుతుంది తెలుసు. గతంలో
ట్రాన్స్కోలో కానీ జెన్కోలో కానీ కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరైజ్ కావడానికి అప్పుడు 1950s 80s ఆ తరుణంలో 10 ఏళ్ళు నిరంతరం పోరాటం చేస్తే తప్ప కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరైజ్ అయిన పరిస్థితి లేదట అప్పుడు. ఇక మనం ఎట్లా పని చేయాలో మీరు ఆలోచించుకోండి. సో కాబట్టి ఇది ఒక గొప్ప ఉద్యమం జరుగుతూ ఉంది. ఈ ఉద్యమానికి చాలా మంది యూనియన్లకు అతీతంగా ఆయా సంఘాలలో ఉన్న వాళ్ళు వచ్చి మద్దతు తెలిపిపోతా ఉన్నారు. బహుశా ఇక్కడ కూడా ఎవరైనా వచ్చి చెప్పిపోతా ఉన్నారు. బీసీ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు అనుకుంటా వెంకన్న గౌడ్ గారు నాకు మొన్న ఫోన్ చేసిండు. అన్న మస్తు చేస్తున్నారు, మీరు చేయండి, మా బీసీ అసోసియేషన్ తరఫున పూర్తి మద్దతు ఉంటది అన్నాడు. అన్న నువ్వు మద్దతు ఉందని నాకు చెప్తే ఎట్లనే, ప్రతి టెంట్ దగ్గర నీ ప్రతినిధి పంపించి చెప్పి ఏం మద్దతు అని చెప్తారులే మా వాళ్ళని చెప్పిస్తున్నాడు ఆయన. సో అది కూడా మనకు మద్దతు దొరుకుతా ఎస్సీ ఎస్టీ ఎస్టీ. కానీ ఒక విచిత్రం ఏం జరుగుతా ఉందంటే అసలు ఈ డిపార్ట్మెంట్ లో మేము తప్ప ఎవడు లేడు, మేము లేని ఏంది కాదనే చాలా మంది ఉన్నారు కదా. అరే 20,000 మంది రోడ్డు మీద కూర్చొని 6 నెలలుగా వాళ్ళ న్యాయబద్ధమైన డిపార్ట్మెంట్ కోసం డిమాండ్ కోసం పని చేస్తా ఉన్నారు. కనీసం వచ్చి మద్దతు తెలపాలి, లేదా బాధ్యత గల ఒక ట్రేడ్ యూనియన్ గా వాళ్ళు ఉద్యమం చేస్తా ఉన్నారు చట్టబద్ధమైన న్యాయబద్ధమైన డిమాండ్ కోసం. ఈ సమస్యను పరిష్కరించండి అని ఒక పేపర్ స్టేట్మెంట్ అన్న ఇవ్వాలి, ఒక మేనేజ్మెంట్ కన్నా చెప్పాలి. అరే ఎక్కడనో కేరళలోనో పశ్చిమ బెంగాల్లోనో ఎక్కడో బొంబాయిలోనో ఎక్కడనో పాలస్తీనాలోనో ప్రమాదవశాత్తు చనిపోతే మనం ఇక్కడ చెల్లించి వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తా ఉన్నాం, మౌనం పాటిస్తా ఉన్నాం. అరే ఈ డిపార్ట్మెంట్ లో సగ భాగము రోడ్డున వాడి కూర్చుంటే ప్రధాన సంఘాలుగా మీకు బాధ్యత లేదా అని ఈరోజు మనం ప్రశ్నించాలన్నా అవుతా? ప్రశ్నించాలి కదా. మరి మీరు ఎవరి కోసం ఉన్నట్టు? ఇదంతా మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏదో ఒక రోజు ఈ 20,000 మంది కన్వర్షన్ అవుతారు, మీరు వాళ్ళ దగ్గర రాలేదు, కానీ ఈ 20,000 మంది కన్వర్షన్ అయిన తర్వాత మన చుట్టూ వాళ్ళందరూ తిరిగే పరిస్థితి రాబోతా ఉంది. ఎందుకంటే మొత్తం అంతా యువకులం రేపు భవిష్యత్తు ఈ సంస్థను ప్రైవేట్ కాకుండా రక్షించుకోవాలన్నా, ఇంకా మెరుగైనటువంటి పిఆర్స్ సాధించాలన్నా, ఇంకా హక్కులు సాధించాలన్నా ఈ 20,000 మందే రేపు రాబోయే రోజులలో కీలకం కాబోతా ఉన్నారు. ఎందుకంటే పెద్దన్నలంతా రిటైర్మెంట్ అయిపోతుంది, పెద్దన్నలంతా రిటైర్మెంట్ అవుతుంది కాబట్టి మనకేం పెద్ద బాధ లేదని ఫీల్ అవుతలేనట్టున్నారు చాలా మంది. సో కాబట్టి మంచి అయినా చెడైనా మనకే జరగబోతా ఉంది కాబట్టి మనం సిద్ధంగా ఉండాలి. సో కాబట్టి దీన్ని గుర్తించండి. ఇప్పటికైనా మాకేం భేషజాలు లేవు. ఈ టీవీఏసీ జేఏసీకైనా టీవీఏసీ జేఏసీలో ఉన్న సంఘాలకైనా ఏ సంఘానికైనా, ముఖ్యంగా సిఐటియుకైనా 1535కైనా ఏఐటియుస్కైనా ఇప్పటికైనా ఏ సంఘమైనా మద్దతు తెలిపితే వీఆర్ వెల్కమ్, ఆల్వేస్ అందరిని వెల్కమ్ చేస్తా ఉన్నాం. ఎవరికి మాకు వ్యతిరేకం కాదు, అందరం కార్మికులమే, బాధ్యతగా వ్యవహరించండి. లేదా రాబోయే రోజులలో ఏదో ఒక రోజు మనం అందరం కన్వర్షన్ అయిపోతాం. కన్వర్షన్ అయిపోయిన తర్వాత ఒక చరిత్ర, ఒక బుక్ అయితే ఉంటుంది కదా, ఇగో మేము ఇట్లా పోరాడినాం, ఇట్లా ఐక్యమైనాం, ఇట్లా 100 పేజీల బుక్లు ఉంటే 99 పేజీల గురించి మీ అందరి పేర్లు ఉంటాయి అలా. ఇక లాస్ట్ పేజీ ఒక పేజీ రాస్తాం, దీనికి ద్రోహం చేసినోడు ఎవడు, దీనికి కలిసి రానోడు ఎవడు, దీన్ని నిర్వీర్యం చేయాలనుకున్నది ఎవడు, దీనికి వ్యతిరేకంగా ఎవడు అనేది లాస్ట్ పేజీలో రాస్తాం. మరి మీరు 99 పేజీలలో ఉంటారో ముంగడ పేజీలలో మా పక్కన, లేకపోతే వ్యతిరేక శక్తుల పక్కన ఉంటే ఆ పేజీలలో ఉంటారో అది వాళ్ళకే, వాళ్ళ విఘ్నతకే వదిలేసి మనం అందరం ఖచ్చితంగా గట్టిగా కొట్లాడితే పరిష్కారం అవుతుంది. మనం అందరం ఒక రోజు ఆఫ్టర్ ఆల్ కాంట్రాక్ట్ లేబర్ గా ఉండేటోళ్ళం, అవునా? ఈఎస్ఐ పిఎఫ్ సాధించలే, మినిమం వేజ్ సాధించలే, డిఏ సాధించలే, కన్వర్షన్ సాధించలే. ఇక మిగిలింది ఏంది? కన్వర్షన్ సాధించాలి, లాస్ట్ మినిమం వేజ్ అన్ని సాధించడం, ఆర్టిజన్ కూడా సాధించాలి. ఇక మిగిలింది ఒక్కటి కన్వర్షన్. ఇదేం పెద్ద సమస్య కాదు. కాకపోతే మనం అందరం గట్టిగా ఐక్యంగా ఉంటే చాలా తొందరలోనే ఈ సమస్య పరిష్కారం కాబోతా ఉంది అనేది మనకు పైన నుంచి సంకేతాలు వస్తున్నాయి. కాబట్టి దాన్ని మనం నిలుపుకొని గట్టిగా కొట్లాడితే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకొకటి చెప్పకుంటే మళ్ళా అధూరా అయిపోతుంది. ఒక సంఘపు ఆయన సంగతి చెప్తా. ఆయన ఏం చెప్తున్నాడంటే,
ఆర్టిజన్లకు 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత గ్రేడ్ ప్రమోషన్ వచ్చేస్తుండే. నేను మొన్ననే మాట్లాడినా. కానీ ఈ టీవీఏసీ జేఏసీలకు ఏం పని పాట లేదు, జీతాలు ఎక్కువై జేఏసీ ఏర్పాటు చేసి కన్వర్షన్ ప్రోగ్రామ్ కొత్త దుకాణం పెట్టిరు కాబట్టి ఏం వస్తలేదట, ప్రమోషన్ వస్తలేదట. మనం దుకాణం స్టార్ట్ చేసి ఆయన భాషలనే చెప్పుదాం. మనం దుకాణం స్టార్ట్ చేసి ఎన్ని నెలలు అయింది? కంప్లీట్ 6 నెలలు. 6 నెలలు అయింది. మరి 5 ఏళ్ళు కంప్లీట్ అయిన రోజులే మీరు 7 ఏళ్ళు అంటారు, అంటే 2 ఏళ్ళు అయిపోయింది కదా. మరి ఆ రోజు ఏడవన్నాం, మీరంతా ఏడవన్నారు ఆ రోజు. ఈ టీవీ చేసి కనీసం ఆర్టిజన్ల 5 గ్రేడ్ ప్రమోషన్ ఆపింది అనుకుందాం ఒక వర్క్. మాకు ఆపే దమ్మాన్ని ఉంది, మరి నీకు ఇప్పించే దమ్ముందా? ఆఫ్టర్ ఆల్ ప్రమోషన్ ఏమొస్తుంది మా అంటే మీ ఇంక్రిమెంట్ 250 కంటే మించి ఉండదొచ్చు నాకు తెలుసు. మరి ఆఫ్టర్ ఆల్ దే శాతం ఎత్తలేదు. ఇక నువ్వు ఏం ఉద్ధరిస్తావు ఈ డిపార్ట్మెంట్ లో? ఈ డిపార్ట్మెంట్ లో నువ్వు ఏం ఉద్ధరిస్తావు అని అడుగుతున్నాం మేము ఈరోజు. అవునా? అదే స్థాయిలో ఈ జేఈసీలో ఉన్నటువంటి సంఘాలు ఉంటే మీ సంగతి చెప్తుంది. ఈ రోజు కాదు రేపైనా సరే మీ పరిస్థితి వీడికి వస్తుంది. మళ్ళా వాళ్ళు కూడా దండలేసుకొని కూర్చునే పరిస్థితి వస్తుంది, గుర్తుపెట్టుకొని. వాళ్ళు కూడా మొన్ననే పాపం మన సోదర సంఘం సిఎండి గారు పర్మిషన్ ఇవ్వకపోతే లొల్లి చేసిరట. ఇది సంకేతం. అంటే మేనేజ్మెంట్ నిన్ను చర్చలకు కూడా రానియనటువంటి పరిస్థితులు సృష్టిస్తా ఉంది. తస్మాత్ జాగ్రత్త. మీరేదో రేపు మాకు ట్రాన్స్ఫర్ అది మన రిటైర్ అయిపోతున్నాం నాకేందిలే బాధ అనుకోవచ్చు. మీ తర్వాత తరం ఖచ్చితంగా ప్రశ్నిస్తుంది. కాబట్టి రాబోయే రోజులలో మీరు దండలేసుకొని కూర్చుంటారా, లేకపోతే ఇప్పుడు దండలేసుకొని కూర్చున్న వాళ్ళ సమస్య పరిష్కరిస్తారా? మీరు ఆలోచించుకోవాలి. మంచి మనసుతో ముందుకు రండి. అందరం కలిసి కూర్చొని సమస్యను పరిష్కరిద్దాం. ఒకవేళ ఖచ్చితంగా 100కు 100% టీవీఏసీ జేఏసీ ఆధ్వర్యంలోనే కన్వర్షన్ ఫలితం వస్తుంది. మళ్ళా 100కు 100% మేము ఇట్లనే ఉంటాం. మళ్ళా మీరు మళ్ళా పోల్లు పెట్టుకుంటారు మేము చేసినామని. అదేదో కలిసిపోయేది ఇప్పుడే కలిసిపోరు. అంతా అయిపోయినాక నేనున్నా అనే దొంగ మాటలకు మీరు పోతూ దయచేసి కలిసి రండి. ఇది పెద్ద మహా ఉద్యమం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా దీన్ని సాధిస్తాం. ఈ మధ్యలోనే చాలా మంది కొందరు చిచ్చు పెట్టడానికి, మనకు ఐక్యతను భంగం చేయడానికి నిన్ననే రేవంత్ రెడ్డి గారితో సాయంత్రం మాట్లాడేసిన అయిపోయిందంట. ఓ సీఎం సార్ చాలా కోపంగా ఉన్నాడు, మీరు మొత్తం రాష్ట్రం అంతా గబ్బు చేస్తున్నారంట అని ఇట్లాంటివి కూడా ప్రారంభం అవుతాయి. అవన్నీ ఏం నమ్మకండి. ఈ ప్రభుత్వం రాకముందే మేము రేవంత్ రెడ్డి గారిని ఆల్రెడీ కలిసినాం, తెలుసుగా మీ అందరు. నిన్ననే బట్టి విక్రమార్క గారు తెలంగాణ పవర్ ఇంజనీర్స్ యొక్క డైరీ ఇనాగరేషన్ లో ఏం మాట్లాడండి బట్టి విక్రమార్క గారు? ఈ ప్రభుత్వం ప్రో ఎంప్లాయ్ అంటే ఎంప్లాయీస్ కి ప్రజలకి దగ్గర, అంటే మీ మంచి కోరే ప్రభుత్వము. మా ప్రభుత్వ హయాంలో మీ న్యాయమైనటువంటి హక్కులను ఎలుగెత్తి చాటొచ్చు, వీలైతే విమర్శ కూడా చేయొచ్చు. అయినా సరే మా ప్రభుత్వం ప్రశ్నించిన వారిపైన కానీ ఏమైనా ఎలిగేషన్స్ పెట్టిన, అంటే ప్రభుత్వం పైన ఏమైనా ఆరోపణలు చేసినటువంటి వారిపైన కానీ, లేదా వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళపైన కానీ ఈ ప్రభుత్వం ఎప్పటికీ కక్ష సాధింపు చర్యలు చెయ్యబోదు. ఖచ్చితంగా అందరి సమస్యలు వింటాము అని అన్నాడా లేదా? వినరా మీరంతా? లేకపోతే వినండి. కాబట్టి ఈ శిబిరం తరఫున గౌరవనీయులైనటువంటి మన విద్యుత్ శాఖ మంత్రులు బట్టి విక్రమ గారికి ఆ మాత్రం అన్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకు తెలియజేస్తా ఉన్నాంటే గత ప్రభుత్వం ఎట్లా ఉండే, గత యాజమాన్యం ఎట్లా ఉండే, ఎవడు దేక్తే వాడిని సహకరేసుకొని తిరగాలి, ఎవడన్నా ఉద్యమం ఇస్తే వాడిని తెలంగాణ ద్రోహి అనాలే, లేకపోతే మేనేజ్మెంట్ కి ద్రోహి అనాలే, ప్రభుత్వానికి వ్యతిరేకమైన ద్రోహి అనాలే. అట్లా అని ఎవరిని ఉద్యమం చేయకుండానే చేసేసి. అవునా? గత 10 ఏళ్ళు ఎవడన్నా ఎక్సెప్ట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ తప్ప రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసిన పరిస్థితి ఎవరికన్నా ఉందా? లేదు. అది కోల్పోయింది, అయిపోయింది. సో కాబట్టి ఈ రాజులు మహారాజులు దొరల పాలన పోయింది. మన గతంలో సీఎండీలు అంతా దొరలే. రెడ్డిస్ రావులు, అంటే రెడ్డిలు రావులు అంతా దొరలని కాదు, అట్లాంటి పరిపాలన చేసి రాదు. కాబట్టి వాళ్ళ టైం అయిపోయింది. ఇప్పుడు ఎవరి పాలన వచ్చింది? ఐఏఎస్
పాలన వచ్చింది. ఈ ఐఏఎస్ లాంటి ఎవరో చట్టాన్ని మొత్తం ఐఏఎస్ మొత్తం ఇండియన్ సర్వీస్ రూల్స్ మొత్తం చట్టాన్ని మొత్తం చదివి వచ్చినటువంటి సిఎండి. వీళ్ళ బాధ్యత ఏంది? చట్టంలో న్యాయబద్ధంగా కార్మికులకు ఏవైతే రావాల్సిందో వాటన్నిటిని కాపాడాల్సిన బాధ్యత కూడా ఈ ఐఏఎస్ అధికారులే, మన ముగ్గురు సిఎండిలదే. ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఇంతకు ముందు ఉన్న వాళ్ళంతా వాళ్ళ సొంత చట్టం చదివి వచ్చిన సిఎండీలు ఉండే, ఐఏఎస్లు కాదు, చట్టం చదివిన వాళ్ళు కాదు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేసుకున్నారు. 10 ఏళ్ళు 20 ఏళ్ళు పరిపాలన చేసుకొని ఏమేం చేసుకున్నారు వాళ్ళకే తెలిసి ప్రభుత్వం లెక్కలు తీస్తున్నారు, అది వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి సిఎండీలు కూడా చాలా బాధ్యతగా వ్యవహరించాలని కోరుకుంటున్నాం. మా హక్కును కాపాడాలని కోరుకుంటున్నాం. చట్టాన్ని అమలు పరచాలని కోరుకుంటా ఉన్నాం. న్యాయబద్ధంగా ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ప్రకారం 12(3) అగ్రిమెంట్ ప్రకారం రిక్రూట్ అయ్యిండ్రు కాబట్టి ఆ చట్ట పరిధిని కూడా మీరు ఆలోచించాలని, వీళ్ళకి కన్వర్షన్ చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకు కోరుకుంటున్నాం? బెస్ట్ ఎగ్జాంపుల్, గతంలో 2006లో 7,114 మంది రిక్రూట్మెంట్ అయినప్పుడు అప్పుడు ద గ్రేట్ ఐఏఎస్ ఆఫీసర్ రేచల్ చటర్జీ గారు కూడా ఐఏఎస్ ఆఫీసరే. కాబట్టి మాకు పూర్తి నమ్మకం ఉంది ఈ సిఎండీలు కూడా చట్టాన్ని ఆలోచించి న్యాయమైనటువంటి సమస్యను వెంటనే పరిష్కారం చేస్తారని కోరుకుంటా ఉన్నా. ఈ 5 రోజుల రిలే నిరాహార దీక్ష ఈ రోజు చివరి రోజు. మీరు చాలా విజయవంతంగా రాష్ట్ర వ్యాప్తంగా మన రిలే నిరాహార దీక్ష విజయవంతమైంది. యూనియన్లకు అతీతంగా కూడా కార్మికులు, ఉద్యోగులు, వివిధ స్థాయిలో ఉన్నటువంటి లీడర్లు కూడా సొంతంగా వ్యక్తిగతంగా వచ్చి మనకు మద్దతు తెలుపుతా ఉన్నారు. ఇది మన ఉద్యమం యొక్క పవరు. ఈ విధంగా ఖచ్చితంగా టీవీఏసీ జేఏసీ ఆధ్వర్యంలో ఇంకా చాలా కార్యక్రమాలు చేయబోతా ఉంది. కాబట్టి మనమంతా ఎవరి మాటలు వినకుండా జేఏసీ ఇచ్చే పిలుపులని 100% అమలు చేసి మన సమస్యను పరిష్కరించుకోవాలని ప్రత్యేకంగా కోరుకుంటూ తెలంగాణ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున మరొక్కసారి మీకు విప్లవ వందనాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.